చెప్పండమ్మా. ఇంతకుముందు మీకు ఏమైనా చెప్పాను అమ్మాయి ఏమన్నా సరిత? అమ్మాయి సరితనా నాకేం చెప్పలే. ఆ ఊరికెళ్ళి ఆమె అంజయ్య తల్లి అత్తగారి నుంచి దెంకపోయిండు వాడు దెంకపోయి దొరకలేదు. ఇక్కడ దొరకలేదు, అక్కడ దొరకలేదు, తిరిగిండ్రు దొరకలేదు. తల్లి తండ్రి ఆ ఊరి అత్తగారి ఊరి కాడ దాగి 3 నెలలకు వాడిని పట్టుకొచ్చిండ్రు ఇంటికి పట్టుకొస్తే పెండాము మొగడు ఆడికి దోలిండు వాడే. మళ్ళా భార్య భర్త ఇంట్లోకి చేరిండ్రు. ఇది చేరితే మా అమ్మ మా నాయన అక్కడనే ఉంటారు కదా, మేము ఉంటామని అంటే మంచిగా ఉంటారు కదా అని అనుకున్నాం. నాయన మేము ఇట్లా ఇంటివా మాకు కోడలు ఇట్లా బాధపడ్డాం కానీ మేము కలగానే లేదు. సరిగ్గా మాట్లాడలేదు. పిల్లి ఇట్లా చేసి ఇంత చదివి అంటే సరిగ్గా మాట్లాడలేదు. ఇక రాతలు ఉన్నదేమో, వంతులు రాసి ఉన్నదేమో, ఇక తప్పుతా అది మన పిల్ల. సరిత అమ్మాయి ఏం చదువుకున్నా? మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్లు ఉన్నాయంట. రాజ్ కుమార్ కంటే కూడా పెద్ద ఆమె అని కూడా చెప్తా ఉన్నారు. 6 సంవత్సరాలు పెద్దది సరిత అని కూడా చెప్తా ఉన్నారు. ఏమో మరి, ఏమో తెలియదు. పెద్ద చదివి ఎస్ఐ అన్నాడు, ఇంత చదువు మేము చదవలేదు సరిత అన్నాడు. చదువు అంటలేడు ఆయన. చెప్పండి అమ్మ, ఇప్పుడు రాజ్ కుమార్ను కూడా పట్టుకున్నారని చెప్తా ఉన్నారు. మీరు ఏంటి అసలు ఏం చేయాలనుకుంటారు మీరు? మీకు సరిత గురించి ఏం తెలుసు చెప్పండి. సరిత చాలా మంచి అమ్మాయి, చదువు బాగానే చదివింది. ఇక లవ్ మ్యారేజ్, ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుమార్ని ఆయనను పట్టుకుంటే ఆయనను పట్టుకరండి, పట్టుకొచ్చి మా పిల్లల్ని మా బిడ్డని హత్య చేసిండు కదా, ఆయనను కూడా తెచ్చి ఇప్పుడు మేము ఉన్నాం కదా, మా పుట్ట కాలుతుంది కదా, ఆయనను కూడా పట్టుకొచ్చి ఆడ నిలబెట్టుండి అందరు లోకమంతా వస్తుంది, మీరంతా ఉంటారు కదా, ఆయనను కూడా ఆ హత్య చేయండి. ఆ హత్య చేసి మా పిల్లని పెట్టినాం కదా, మా పిల్లని పెట్టిన తాను ఆయనను కూడా ఆ పిల్లల్లో, ఆయన కొడుకులల్లో, ఆయన భార్యలల్లో ఈయన పెట్టుండి మీకు 10,000 నమస్కారం చూడండి. ఇంతకు ఎక్కువ చెప్పడానికి మాకు శాతనైతే లేదు అసలు. బాధకు తట్టుకోలేక ఉన్నాం ఇప్పుడు. మీకు ఏం చెప్పాలి సారు, మీకు అంత అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మాకు కొడుకులు, మీరు భార్యలో చేసుకున్నారు కదా, మీరు పిల్లలకు అన్నారు కదా, మీరు ఆ పిల్లల కొడతారా, చంపుతారా? అదే అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకొని మాకు గీదొకటి ఆ రాజకుమార్ దొరికితే గీ అత్తే మాకు చూపించండి. ఆయన భార్య దగ్గర ఆ 2 కొడుకులు తేడవల్లాక్కున్నారు కొడుకులు. ఆ కొడుకుల దగ్గర పెడితే అరే వీళ్ళు తల్లి పిల్లలు తండ్రి ఒక దాంట్లో వండుకున్నారు కదా అని మాకు కూడా ఇంకా సంతోషం అనిపిస్తుంది. అంతే, ఇక ఇంతకెక్కువ చెప్పడానికి శాతం అయితే లేదు.